reminder to me, and rightly so. I would like to mention here, Adhyaksha, despite one of the most qualified and accomplished leaders India have seen, as said by my colleague, he faced relentless criticism, very often unwarranted, particularly from the section of the media and from the opposition. The irony is stark. Dr. Manmohan Singh, in his tenure as the Prime Minister, has held 114 press meets during his tenure, Adhyaksha. But still, he is branded as silent PM. Adhyaksha, few people, the opposition, sometimes they called him accidental PM. Adhyaksha, being the architect of the India's economic resurgence and the leader who brought transformation, and also a leader who brought a transformation in the quality of the life of the poor, especially in the middle class. And this person has to be remembered all the time. That's the real reason today on the floor of this assembly, our leader of the house has moved the motion to pay the condolences. This reflects, and everybody over here has shown their broadness, their thinking, trying to reflect the Dr. Singh's journey, which is remarkable. I would like to mention here, Adhyaksha, a couple of points where I thought of mentioning what KTR has also already has been mentioned. Adhyaksha, today, as he rightly said, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష, I would like to literally say that foreign direct investment విషయంలో ఆ రోజు 1991లో మొదలుపెట్టిన ఈ అంశం ఈరోజు మనము గత 10-15 సంవత్సరాల నుంచి మొదలుపెట్టిన స్టార్టప్ ఈకో సిస్టానికి వారే నాంది పలికారు. టెక్నాలజీ ట్రాన్స్ఫర్స్ విషయంలో ఎఫ్డిఏ అంటే కేవలం డబ్బులు తీసుకురావటమే కాదు, కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ తీసుకురావాలని, గ్లోబల్ ఎక్స్పర్టీస్ రావాలని, ఈరోజు టెలికాం, హెల్త్ కేర్, ఈ కామర్స్కి సంబంధించిన అంశంలో డబ్బుల పరంగా కాదు, వారికి ఉన్న ఎక్స్పర్టీస్ని తీసుకురావడానికి, వారితో పాటు ఇక్కడ ఉపాధి కల్పన జరగాలనే ఒక ప్రధానమైన వారి ఆలోచన. వారు తీసుకొచ్చిన అనేక రిఫార్మ్స్కి సంబంధించి ఈరోజు ఐటీ సెక్టర్లో వచ్చిన రిఫార్మ్స్కి సంబంధించి అనేక ఐటీ కంపెనీకి సంబంధించి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలని ఆ రోజు సబ్సిడీస్ ఇవ్వచ్చు, ఇన్సెంటివ్స్ ఇచ్చి ఈరోజు ఇక్కడ ఉన్న ఇన్ఫోసిస్ కానీ, టీసీఎస్ కానీ, విప్రో కానీ ఆనాడు వారు మొదలుపెట్టిన ఈ కంపెనీస్కు సంబంధించి ఇలా అనేక మందికి ఉపాధి కల్పిస్తూ మన జీడిపిలో, దేశ జీడిపిలో 55% బాధపడుతున్నాయంటే ఇది మరి మన్మోహన్ సింగ్ గారి ఆలోచన, ఘనత అని మనం తప్పకుండా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా స్టాక్ మార్కెట్కు సంబంధించిన అంశం విషయంలో మరి పునాదులు గట్టిగా చేస్తూ ఈరోజు స్టాక్ మార్కెట్ మరి ప్రపంచ స్థాయిలో స్టాక్ మార్కెట్ ఇబ్బందుల్లో ఉన్న తరుణంలో కానీ ఆ రోజు దేశానికి సంబంధించిన స్టాక్ మార్కెట్ ఒక పటిష్టమైన పునాదులతో ఉన్నది కనుక మన దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలలేదు అధ్యక్ష. అదేవిధంగా సర్వీస్ సెక్టర్కు సంబంధించిన ఈరోజు మనం చూస్తూ ఉన్న బూమ్, మన ఏదైతే ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ ఉందో, మనం ఐటీ సెక్టర్ నుంచి మొదలుపెట్టుకున్న హెల్త్ కేర్కి సంబంధించిన, బ్యాంకింగ్కి సంబంధించిన, టూరిజంకి సంబంధించిన ఈరోజు సర్వీస్ సెక్టర్ అనేది ఒక ప్రధానమైన మూలస్తంభంగా నిలిచింది మన దేశ ఆర్థిక వ్యవస్థలో. దాని పరంగా ఈరోజు చాలా లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ మనము ఈ దేశాన్ని వీ హ్యావ్ నోన్ అండ్ మేడ్ ఇట్ హబ్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ టాలెంట్. దానిలో భాగంగానే మన తెలంగాణ, అదేవిధంగా హైదరాబాద్ కూడా ఒక ప్రధాన స్థానంగా నిలిచిందని మనం చెప్తా ఉంటాం అధ్యక్ష. ఆ రోజు బ్యాంకులు నిర్వీర్యమవుతున్న సమయంలో బ్యాంక్స్ను కూడా రివైవల్ చేస్తూ మరి తీసుకొచ్చిన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్కి సంబంధించి ఏ విధంగా రికవర్ చేయాలని, అదేవిధంగా మీరు చూస్తే అధ్యక్ష న్యూక్లియర్ ఎనర్జీ సంబంధించిన అగ్రిమెంట్కి సంబంధించి కానీ, అదే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కు సంబంధించిన అంశంలో కానీ, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ విషయంలో కానీ మరి ఏ విధంగానైతే వారు ఆలోచన దృక్పథం, ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి నేతృత్వంలో వారు ఇచ్చిన ఆలోచన మేరకు అనేక కార్యక్రమాలకు నాంది పలికి ముందుకు తీసుకెళ్లిన ప్రయత్నం కూడా చూడటం కూడా జరిగింది అధ్యక్ష. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే
అది ఒక విప్లవం అధ్యక్ష. సామాన్యుడికి ఒక వెపన్, ఎంపవర్మెంట్ ఆఫ్ ఎ సిటిజన్ అధ్యక్ష. దానికి సంబంధించి కూడా ఈనాటి వరకు కూడా ప్రతి సామాన్య ప్రజానీకానికి వారికి ఒక ప్రధానమైన హక్కును కల్పించే కార్యక్రమం చేస్తూ రైట్ టు ఎడ్యుకేషన్కు సంబంధించి కానీ, నరేగాకు సంబంధించి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు చెప్పిన అంశంను కూడా తెలియజేస్తూ ఈరోజు మనందరికీ కూడా గుర్తింపు ఒక ఆధార్ కార్డు ఉంటుంది అధ్యక్ష. ఆధార్ కార్డుకు సంబంధించి మరి ఏదైతే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీకి సంబంధించి ఆనాడు వారి ప్రభుత్వంలో వారి నాయకత్వంలో మొదలుపెట్టి ఈరోజు ఆధార్ కార్డు సంబంధించిన అంశం విషయంలో వారు ముందుకు నిలిచి ప్రతి ఒక్కరికి కూడా ఒక గుర్తింపు ఉండాలి భారతదేశ పౌరుడిగా అని తీసుకొచ్చిన ఆలోచన భాగంలో ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. వారు చేసిన ప్రతి ఆలోచన ప్రతి అడుగు రాబోయే కాలంలో ఆదర్శంగా నిలిచే ఓ కార్యాచరణ భాగంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వారి హయాంలో ఒక 6 IIT 7 IIMs, దానిలో భాగంగానే మన రాష్ట్రంలో IIITs కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి హయాంలో మొదలు పెట్టాం ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మరి ఎడ్యుకేషన్ రంగానికి సంబంధించి ఐటీ రంగానికి సంబంధించి ఒక ఆలోచన చేయాలి. వారి ప్రస్తావనను కూడా కేవలం మాటల వరకే పరిమితం చేయకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని మరి ముందుకు పోతా ఉన్న తరుణంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాట్లు క్రియాశీలక పాత్ర వహించిన ఆనాటి మా గౌరవ పార్లమెంట్ సభ్యులు చాలామంది కూడా ఇక్కడ ఉన్నారు. మరి వారితో పాటు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి వారి నాయకత్వంలో మన రాష్ట్రం ఏర్పాటు చేసినాం. అందుకోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా వారికి ఎప్పుడు కూడా మరి వారి గురించి ఆలోచన చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్న తరుణంలో ఈరోజు రాష్ట్ర ప్రజలకు సంబంధించి వారు ఎందుకు తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నారో, ఏర్పాటు చేయాలని కోరుకున్నారో ఆ క్రమంలో వారి ఆలోచన మేరకు మన తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా తెలియజేస్తూ మరి మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి కీర్తిశేషులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బలపరుస్తూ సెలవు తీసుకుంటున్నాం అధ్యక్ష. గౌరవ సభ్యులు ఏ మహేశ్వర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవలు, దేశ ఆర్థికవేత్తగా